లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది అనేది ఉద్దేశం మాది. అంటే ఈ ప్లేస్లో కిషన్ రెడ్డి నిలబడుతుంది కదా, ఎవరిలో పడ్డా బీజేపీకి ఏతం అనేది ఉంది మాకు నిర్ణయంగా. సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది? మోదీ కన్నా వేరే ఊహించుకునడానికి కూడా లేదు కదా, వేరేడు ఇంకా పార్టీ లేదు కదా వేరేది. కాంగ్రెస్ అనేది దానికి డిపాజిట్లు కూడా లేవు, ఇంకా కాంగ్రెస్ ఎక్కడిది? ఇండియా కూటమి గట్టిగానే ఉంది కదా. ఒక పేరుకు మాత్రం ఉంది, అది ఊగులాడుతుంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో. ఎవడు గట్టిగా ఉన్న వ్యక్తి అనేది ఒకరి పేరు చెప్పండి. మనం చూస్తున్నాం కదా, ఇంతకుముందు అంటే నెట్ లేదు, ఆన్లైన్ లేవు, సెల్లులు లేవు కాబట్టి అప్పుడు ఏదో ఎవడో చెప్పిన మాటలు ఇంకోటి ప్రతిదీ ఇప్పుడు మన అప్డేట్లో ఉంది కదా. ఇంకా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అది మనం చెప్పలేము, అది ఆ రోజు ఎలక్షన్ తర్వాత చెప్తాం మనము. కానీ బీజేపీ అయితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇంకా మనం మొదటికన్నా ఇంకెక్కువనే స్థానాలు వస్తుందని మాత్రం మా అభిప్రాయం. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితమే, జైలుకు పోవాల్సిందే, అందరూ పోవాల్సిందే, కుటుంబంతో పోవాల్సిందే. కుటుంబంతో సంపాదించుకున్న కుటుంబంతో పోతారు. అది పోకపోతేనే నష్టం సార్. అది గత 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగలేదంట. వాళ్ళకి అభివృద్ధి చెందింది, వాళ్ళ కుటుంబానికి జరిగింది. ఫామ్ హౌస్లు నిండినాయి, వాళ్ళ ఇంట్లో నిండినాయి, అంతే తప్ప జనానికి ఒకరికి ఉద్యోగం లేదు. మీకు తెలిసినంత వరకు అనుభవంతో చెప్పండి, ఒకరికి ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయి? ఎవరికన్నా ఉద్యోగం అయితే ఎవరికి ఇవ్వలే కదా. వాళ్ళ బిడ్డకి ఇచ్చిండు, వాళ్ళ కొడుకులకు ఇచ్చిండు అధికారం, వాళ్ళ ఎమ్మడున్న కప్పలు గారేటోళ్ళకి ఇచ్చిండు, అంతే తప్ప ఎవరికి ఇచ్చిండు అధికారం? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుందండి? ఇప్పుడు వచ్చింది ఇప్పుడే కదా, ఇప్పుడే మొట్ట అది అది ఆయన చేసినా కదా చెప్పేది. మనం ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతున్నాం? ఆయన మొదటి కూత కదా, ఇప్పుడే వచ్చిండు, లైన్లోకి వచ్చిండు ఇప్పుడే. ఆయన మొత్తానికి వచ్చి మొత్తం అన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడు కదా మనం గ్యారెంటీ అని చెప్పడానికి. 100కు 200% కరెక్ట్. అందరినీ మొత్తం ఇండియాలో లేపుకోవాలని ఉంది మా అభిప్రాయం. అది చేసినోడు కావాలి. అంత ఇంకా ఖాళీ అవుతుంది, అది ఖాళీ అయితేనే ఉంది కదా, ఒక్కొక్క వికెట్ పోతుంది కదా. ఇప్పుడు మా ఎమ్మెల్యే పోయిండు, దానం గారు పోయిండు, ఇంకా మిగిలిన వచ్చేటోళ్ళు కూడా నెక్స్ట్ అదే పని అవుతుంది. ఇంకెక్కడిది? ఒక బ్యానర్ కూడా కనబడుతుంది. హైదరాబాద్ అంతా వాళ్ళ బ్యానర్లే ఉండి ఈరోజు బ్యానర్ ఒక్కటే కనబడుతుందా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా ఏర్పడింది కదా, ఏమన్నా స్కోప్ వచ్చే ఆయన రాజకీయ లబ్ధి కోసం. మాకు ఇంతకుముందు ఆయన అంబేద్కర్ చేసుకున్నందుకు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి మంచి గుర్తింపు ఉండే, ఇప్పుడు దాంట్లోకి పోయినా ఉన్న గుర్తింపు కూడా పోగొట్టుకుంటాడు, తన చేతులాడు తను పోగొట్టుకుంటాడు. ఒక మంచి గొప్ప నాయకుడని ఊహించుకున్నట్టు ఆయనను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఈరోజు అది అటర్ ఫ్లాప్ అవుతున్నాడు ఆయనంతకు ఆయన్ని. నాది కూడా మామూనారే, ఉమ్మడి మామూనారు జిల్లా ఉన్నాయి నేను కూడా. మరి అంతే కదా, కాదా? మరి ఆయనకి ఇచ్చే చాలా గౌరవం ఉండే మాతోటి. ఒక గొప్ప నాయకుడు అవుతాడు, రేపు సీఎం రేంజ్కి పోతాడని ఊహించుకున్నట్టు ఆయన పోయి మళ్ళీ దొరలకాలం మొక్కడం ఏంటి? అంటే ఇప్పుడు దొరలకాలు అంటారు, ఇప్పుడు అదే స్థానంలో ఆయన సీఎంగా ఎదగాలనే ఉద్దేశంతో పార్టీ మారచ్చు. అది ఇంపాసిబుల్. అది వాళ్ళు ఎదగనిస్తారా? ఒక్కరినన్నా ఒక లీడర్, హోమ్ మినిస్టర్ కూడా ఏమన్నా అధికారాలు ఇచ్చిండు ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో? మనకు తెలిసినంత వరకు అయితే ఆయన దట్టీలు కట్టేది తప్ప ఏమన్నా హోమ్ మినిస్టర్గా పవర్ చూపించిండు? అంటే మనం రీసెంట్గా చూస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈయనకు మంచి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇట్లా ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా ఎవరెవరు లబ్ధుల కోసం వాళ్ళు ఆడుకుంటున్నారు గేమ్లో. జనానికి అయితే ఉపయోగం పనులు అయితే ఏవి లేవు కదా ఇప్పటికీ. జనం బాగుపడడానికి, జనం పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అబ్బా, అదొక్కటే కావాల్సింది. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఏళ్ళు వాళ్ళ పని వాళ్ళు సక్రంగా చేస్తే చాలు. జనాన్ని దోచుకోకుండా ఉంటే అదే గొప్పలు దేవుళ్ళు. వాళ్ళు జనంతో ఆడుకోకుండా, జనాన్ని దోచుకోకుండా చాలు. ఒకరికి అన్యాయం చేయకుంటే పోతే న్యాయం చేయి, అంతే, అంతకన్నా వేరేం ఉంది. మా కోరికలు కూడా అదే. నాది కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే, కొత్తకోట వాస్తుని ఉన్నది ఓపెన్గా చెప్పడం ఇదే. మాట్లాడుతూ బతికిన గురించి మాట్లాడాను అంటున్నాడు. సచ్చిండి అయిపోయింది అది. ఎలక్షన్ ఓడిపోయినాడే పడ్డాడు, ఇంట్లో పడ్డదే మంచంలో పడ్డాడు. ఇంకా మళ్ళీ ఆయన గురించి ఎందుకు మళ్ళీ ఊపిరి వచ్చేది? మీ మహబూబ్నగర్లో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ వస్తుంది ఈసారి. మీరు చెప్పిన పార్టీకి డిపాజిట్లు అని వస్తాయా? రావు. బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ రెండే, బీజేపీ ఉంది. టీఆర్ఎస్ ఇది మన బీఆర్ఎస్ అయితే లేదు. ఉంటే ఉండొచ్చు 50-50 కాంగ్రెస్కు, చెప్పలేమన్నట్టు. అంటే ఆయన నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి వస్తాడు కానీ అవును, మొత్తం ఉమ్మడికి వెళ్ళి అది ఇచ్చిండ్రు. దూరం ఉంది, అవకాశం ఉంటే కూడా చెప్పలేము. కానీ ఈ బీఆర్ఎస్ అయితే రాదు. ఎందుకంటే ఓన్లీ సిటీలో తప్ప విలేజ్లో పంట అయితే లేదు. మొత్తం రెవల్యూషన్ వచ్చింది మా దగ్గర బాగా. ఈయనది అయిపోయింది ఈయన సంగతి. ఇంకా ఇంట్లో ఫామ్ హౌస్లో వండుకోవాల్సింది మందాగి, అంతకన్నా ఏం చేయలేడు. ఆయన అధికారం ఉన్నప్పుడు వచ్చి ఒకనాడు సీట్ మీద కూర్చున్నది లేదు. అప్పుడు ఫామ్ హౌస్, ఇప్పుడు ఫామ్ హౌస్. ఇంకెందుకు? పేరుకు మాత్రమే సీఎం అనిపిస్తున్నాడు కానీ ఎందుకు ఉపయోగమైంది? ఫామ్ హౌస్లో ఉండాల్సిందే ఆయన జీవితాంతం. పాపం కేటీఆర్ అని ఊహించుకున్నాం, కేటీఆర్ కూడా అంతేం లేదు గుర్తింపు. ఎందుకు కాదు సార్, ఎందుకు కాదు? తను చేసిన దాంట్లో అందరికి తలా ఒకటి పిరికెట్ భాగమే కదా. తండ్రి భాగం కూతురు రాదా? ఆమె పేరే, ఇంటి పేరే పెట్టుకున్నది కల్వకుంట్లని.
ఒకరి ఇంటికి పోయినాక మారాలి కదా, ఇంటి పేరే మార్చలేదు అంటే ఇంకా నాకు భాగం లేదా? ఇంకోటి అరెస్ట్ అయితే కూడా కనీసం ఆయన పోయి ఖండించిన పాపని కూడా రాలే కదా. అంత అలాంటి తండ్రి ఉన్న ఒకటే లేకుండా ఒకటే ఎందుకు? అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ఉండొచ్చు కదా దీనికి? అది ఉంటుంది అంతా, ఏమన్నా వాళ్ళ లబ్ధి పొందడానికి యాక్టింగ్ చేయాల్సిందే తప్ప ఇప్పుడు వీళ్ళు ఢిల్లీకి పోయిన ఏం పొడుస్తున్నారు ఢిల్లీకి పోయి? ఇది పొలిటికల్ స్టంట్ అని చెప్పేసి అంటారు. అవన్నీ ఏముండవు. ఎవరి అవసరానికి ఎప్పుడు తీయాలనో అప్పుడే తీస్తుంది, ఏం కావాలన్నది అప్పుడే అవుతుంది. నేను అనుకున్నప్పుడే కావాలంటే కాదు కదా, నీకో టైం ఉంటుంది, ఆ టైం ఉన్నది. ఏమంటారు కదా, ఎవరిని ఎంత పొంగాలో అంత వంగిస్తాడు మనిషి, భగవంతుడు కానీ ఓటర్లు కానీ. నీకు ఆ టైం వచ్చింది, ఇప్పుడు సినిమా అయిపోయింది నీది.